అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలాంటిదో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. తన సొంత తల్లి విజయమ్మ జగన్మోహన్ రెడ్డిని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే, బాధపడుతూ ఉంటే కనీసం పట్టించుకోకుండా నీ ఏడిపోతే నువ్వు వేడు, నీకు నాకు సంబంధం లేదు, నాకు చాలా పనులు ఉన్నా బయట అక్కడ పీకే పనులు అని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఒకసారి ఆ వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, పాపం ఆవిడ అంత బాధపడుతుంది విజయమ్మ. అగో అంతే వదిలేసి అయిపోతున్నారు. ఇంకా తిరిగి ముఖం కూడా చూడట్లా. నీ ప్లేస్లో వేరే వ్యక్తి ఎవడున్నా సరే సరే వీడియో చూడండి, చూసిన తర్వాత మాట్లాడదాం. జగన్ రెడ్డి మేనమామ విజయమ్మ తమ్ముడు మాట. ఇంకా ఉన్నారు, ఇంకా వస్తారు చూడండి ఒక్కొక్కరు. ఈవిడి విమలారెడ్డి అప్పట్లో మాట్లాడింది కదా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా. అంతే చుట్టాలందరూ వచ్చి పాపం విజయమ్మను ఓదాడుతున్నారు. ఈ పక్కన భారతిరెడ్డి గారు ఉన్నారు, ఆవిడ కూడా రాలా. జగన్మోహన్ రెడ్డి అయితే తిరిగి వెనక్కి కూడా చూడలేదు. దానికి కూడా రీజన్ ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాల్లో కుటుంబ సభ్యులు కూడా ఒక భాగం. ముఖ్యంగా షర్మిల, సునీతమ్మ, వాళ్ళిద్దరికీ మద్దతుగా నిలిచిన విజయమ్మ. జగన్మోహన్ రెడ్డి కక్ష కూడా అదే. ఇప్పుడు పైకి ఈరోజు తప్పదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి జయంతి కదా, ఖచ్చితంగా కుటుంబం అంతా కలిసే ఉండాలి అనే ప్రయత్నం మాత్రమే అది, పైకి చూపించుకోవడానికి. వాస్తవానికి వాళ్ళ మధ్యన బంధాలు అనుబంధాలు అలాంటి మాటలకి అసలు ఛాన్సే లేదు. అలాంటి పదాలే ఉండవన్నమాట. అంతా నటనే. తల్లి అంత బాధపడుతుంది, అంతలా ఏడుతుంది ఆవిడ. నీ స్థానంలో ఎవడున్నా సరే కొడుగ్గా కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి తల్లిని ఓదార్చి బాధపడకమ్మా, అయింది ఏదో అయిందిలే, వెళ్ళిపోవటంలో అనేది సహజం. సరే రకరకాల కారణాలు ఉండొచ్చు, రకరకాలుగా చెప్పొచ్చు. కొడుగ్గా అది నీ బాధ్యత. మరి అదేం పోయే కాలం, అదేం దిక్కిమలతో వదిలేసి వెళ్ళిపోతావు. సావు దగ్గరికి వెళ్తే నవ్వుతావు. ఎవరైనా ఏడ్చినా సరే బాధపడతావు. ఎవరైనా బాధపడి ఏడ్చినా సరే నవ్వుకుంటా పక్క తిరిగి వెళ్ళిపోతావు. అది నీ కుటుంబ సభ్యులైనా సరే. బాధ మాత్రం నీ ఒక్కడదే బాధ. ఏదో సోషల్ మీడియాలో నేననే మాటలు కాదు ఇవన్నీ కూడా, సోషల్ మీడియాలో నేను అలాగే ట్రోల్ చేస్తున్నారు. సొంత తల్లిని ఓదార్చలేని వ్యక్తి రాష్ట్రాన్ని వదులుతాడంట, రాష్ట్రాల్లో ఉన్న జనాలను ఓదార్తాడంట. ముందు మన ఇంట్లో మనం కడుక్కుంటే సరిపోద్ది, బయట వరకు అవసరం లేదని సోషల్ మీడియాలో నేను బాగా ట్రోల్ చేస్తున్నారు. ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. నేననే మాటలు కాదు ఇవి, నాకు అనాల్సిన అవసరం కూడా లేదు. మీ కుటుంబ వ్యవహారాలు నువ్వు ఏడ్చినా లేదంటే మీ అమ్మగారు ఏడ్చినా పాపం అయ్యో పాపం ఏడుతున్నారైనా బాధ తప్పితే సానుభూతి అయితే చూపించలేం కదా. నీ మీద అసలు చూపించకూడదు. ఇంకా విజయమ్మ గారి పైన సానుభూతి చూపించవచ్చు పాపం. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మన బయట వాళ్ళకి ఉపన్యాసాలు ఇచ్చే ముందు మన కుటుంబంలో మనం చక్కదిద్దుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మాట్లాడగలిగావా? 2 ముక్కలు మాట్లాడగలిగావా? మాట్లాడం మనం. ఎందుకంటే కక్షను ఇందాక చెప్పాను కదా, షర్మిలాకి సునీతకి మద్దతుగా విజయమ్మ గారు అమెరికా వెళ్ళి అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు ఎన్నికల ముందు. షర్మిలాని గెలిపించండి, హంతకులు ఓటేయొద్దు, షర్మిలాని గెలిపించండి, నా బిడ్డ ఇక్కడి నుంచి పోటీ చేస్తుంది. ఆల్రెడీ షర్మిల డైరెక్ట్గానే చెప్పింది. షర్మిల హంతకులకు ఓటేయొద్దండి అని చెప్పేసి అని. షర్మిలాకి మద్దతుగా విజయమ్మ ఒక వీడియో రిలీజ్ చేసింది. కానీ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి మెయిన్ కోపం అదే. ఈ ఎన్నికల్లో ఓటమికి గల కారణాల్లో విజయమ్మ పాత్ర కూడా ఉంది, చెల్లి పాత్ర షర్మిల పాత్ర కూడా ఉంది. సో మీరు ఎడితే ఏడండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే ఉద్దేశంతో పాపం తల్లిగారు అలా ఏడ్చినా సరే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది, లాస్ట్ వరకు చెబుతా ఉన్నాను వీడియో. అంతే అయిపోయినట్టుంది. అయిపోయిందంటే మళ్ళీ మొదటికి వచ్చిందంటే అయిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి బుద్ధి మాట. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. కుటుంబ బంధాలు అస్సలు ఉండవు. డైరెక్ట్గా షర్మిల కూడా అనేక సందర్భాల్లో చెప్పింది, సునీత చెప్పింది. తన రాజకీయం కోసం ఎంతకన్నా దిగజారిపోతాడు అనడానికి నిదర్శనం అన్నమాట. ఇది ఒకటనే కాదు, గతంలో బాబాయిని వేసేసినప్పుడు కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళ అనుబంధాలు, వీళ్ళ ప్రేమలో చాలా డిఫరెన్స్ అన్నమాట. ఒకరికొకరికి పొంతన ఉండదు, అంటే ఒక్కొక్కరికి అనుబంధాలు ఉండవు, మాటలు ఉండవు.
తల్లో వైపు, చెల్లో వైపు, అన్నో వైపు. ఇవాళ కుటుంబ సమేతంగా ఉండాలి కాబట్టి నామకే వస్తు. జగన్మోహన్ రెడ్డి మొఖం చూడండి, అయిష్టంగానే వెళ్ళాడు అక్కడికి. వెళ్ళడం కూడా అయిష్టంగానే వెళ్ళాడు, ఇష్టంతో వెళ్ళా. అంటే ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారు కదా, ఈసారి వెళ్ళకపోతే బాగోదు. ఆ మొఖంలో హావభావాలు కానీ ఆ మొఖం చూస్తే సేమ్ అదే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో చూడు, నేను ఎన్ని బూతులు తిడుతున్నాను అనుకున్నావు. వినిపిస్తే చాలా చిరాకుగా ఉంటుంది. కింద కామెంట్లోనే ఇక్కడ చదివి వినిపిస్తా, చూపిస్తాను చూడు. ఇక్కడ నీకు ఇక్కడ చూస్తే ఇక్కడ నీకు అర్థమవుతుంది క్లియర్గా. మేఘ వాళ్ళ డ్రామాలో జనం నమ్మలేదులేండి. అక్కడ ఎవరో తక్కువ లేరు. ఎలక్షన్ మీటింగ్లో బతుకున్న చెల్లెమ్మనే చీరల గురించి వాగినోడికి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. అది కూడా కరెక్టే. చెల్లి చీరల గురించి మాట్లాడినోడు తల్లి ఎడుతుంటే ఓదారుతాడు అనుకోవడం మన పెంచుతానమే. ఇది ఆయన ఎవరో కానీ కామెంట్ మాత్రం కరెక్ట్గా పెట్టాడు ఆయన. ఇంకా చాలా ఉన్నా కానీ ఎన్ని చదివి వినిపించలేంగా జగన్మోహన్ రెడ్డి. ఇదే మన వ్యవహారం. ఆయన ఏమో కామెంట్ మాత్రం బ్రహ్మాండంగా పెట్టారండి. చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడిన వ్యక్తి తల్లి కష్టాల్లో ఉండి తల్లి బాధపడుతుంటే ఓదారుస్తాడు అని కూడా మనం పెంచుతానమే. నిజంగా పెంచుతానమే. దేశంలో మొట్టమొదటి వ్యక్తి అనుకుంటా చెల్లి కట్టుకున్న బట్టల గురించి, చీర గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో, అది కూడా జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి దరిద్రుడు ఉండడో రాబోడు కూడా. ఫ్యూచర్లో చూడలేం కూడా ఇలాంటి వ్యక్తిని. ఎన్ని రకాలుగా అవమానించేవు, చివరికి నీకు ఆ స్టేజ్ వచ్చింది. అయినా సరే కొడుకు కదా, కొడుకు మీద ఖచ్చితంగా తల్లికి ప్రేమ ఉంటుంది. కొడుకు ఎంత ఎదవైనా సరే కొడుకు అంటే కొద్దిగా ప్రేమ ఎక్కువే. అలాగే నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నువ్వు ఎంత పేలిపోయినా, ఎంత రాలిపోయినా, ఎన్ని మాటలు మాట్లాడినా సరే కొడుకంటే ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదా. కానీ నీకు తల్లిపైన ఆ మాత్రం ప్రేమ లేదు, ఆ మాత్రం గౌరవం లేదు. ఏడితే వెళ్ళి అని చెప్పేసి పోతే పో అని చెప్పేసి వదిలేసి పోతున్నావు. నువ్వు జనాలను ఉద్ధరించేసేటోడివి. మాట్లాడితే మైకిల్ ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. అక్కలారా, చెల్లెళ్ళారా, తల్లులారా, అవ్వలారా, అమ్మమ్మలారా అని చెప్పేసి అని. చూడు, సోషల్ మీడియా మొత్తం నీ వీడియోనే వైరల్ అవుతుంది. మళ్ళీ దీన్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేయమాకంటే. అప్పటికే చాలాసేపటి నుంచి ఆధార్ చేయడు. చిన్న ముక్క వచ్చింది, పెద్ద ముక్క వచ్చింది. చిన్న ముక్క పెద్ద ముక్క ఏదో అది లైవ్లోంచి కట్ చేసిన వీడియోనే అది. ఆల్రెడీ మీరు అఫీషియల్గా చేసుకున్న వీడియోనే అది. సాక్షిలో పడింది ఆల్రెడీ వీడియో. కన్నీళ్ళు పెట్టుకున్న విజయమ్మ, కొడుకుని చూసి కంటతడి పట్టుకున్న విజయమ్మ, భారతమ్మ, విజయమ్మ కలిసిపోయారు. కుటుంబం మొత్తం ఒకే వేదిక పైన. కుటుంబం అంటే ఇదిరా. తమిళనాడు అలాగే అవుతున్నాయి. మరి యూట్యూబ్లో నేనేం చేయడానికి? మీ సోషల్ మీడియాలో కానీ లేదంటే ఇంకో దిక్కుని కానీ వేసే తమిళనాల్స్ కానీ టైటిల్స్ కానీ అలాగే ఉన్నాయి. నువ్వు చేసే పత్యాపారాలు ఇవి. ముందు తల్లికి గౌరవించి తల్లిని ఓదార్చడం నేర్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత మన ఎదుటికి పాఠాలు చెప్పొచ్చు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. కానీ